శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి అని నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ, న్యూమరాలజీ యొక్క పవర్. అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి? న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. సంఖ్యలు, నెంబర్స్, అవి మనకు కొన్ని నెంబర్స్ పనికి వస్తాయి, కొన్ని నెంబర్స్ పనికి రావు. నెంబర్స్ తోటి మనకేం పని గురుగారు? నెంబర్ తోటి ఏం పని? అవునండి, నెంబర్స్ తోటి పని లేదా? ఏ తేదీలో పని చేస్తే అవుతుందని తెలుసుకుంటే సంతోషం. ఏ వెహికల్ నెంబర్ కొనుక్కుంటే బాగా ఉంటుందని తెలుసుకుంటే సంతోషం. ఏ ఫోన్ నెంబర్ టోటల్గా ఉంటే బాగా ఉంటుందో తెలుసుకుంటే సంతోషం. దీనివల్ల మనకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు మనకు కలిసి రాదు కదా, కొన్ని రోజులే కలిసి వస్తూ ఉంటాయి. మీరు గమనించండి, ఒక క్యాలెండర్ తీసుకొని 31 రోజులలో మీకు ఏ రోజు మంచి జరిగిందో అవి టిక్ పెట్టండి. అవన్నీ ఒకటే సిరీస్లో ఉంటాయి. చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ట్రూ, నిజం. అది 6, 15, 24 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే కలిసి వస్తుంది. ఈ 6 సంఖ్య శుక్ర సంఖ్య, 15 కూడా, 24 కూడా. వీరు ఎలా ఉంటారంటే ఎప్పటికీ ఆర్థికంగా ఎదగాలని, జేబులో చిల్లి గవ్వ లేకున్నా కానీ వారు బయటికి మాత్రం హుందాగా కోటీశ్వర్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నీట్నెస్ లేనిది వారు ఉండరు. హైజీన్ అంటే బాగా ఇష్టం. తినే తిండి ఏదైనా కానీ పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటారు. సంభాషిస్తే చాలా రమ్యంగా మాట్లాడతారు, అద్భుతంగా. ఇతరులను ఆకట్టుకోవడంలో బ్రహ్మాండం. బిజినెస్లో ఉంటే మాత్రం వీరు ఖచ్చితంగా రాణించగలరు. అయితే ఈ నెంబర్లో పుట్టిన వారిలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు నడపడం, విదేశాలకు వెళ్ళడం, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతంగా ఉంటారు. ఈ 6, 15, 24 తేదీలో పుట్టిన వారి యొక్క డెస్టినీ నెంబర్ కనుక, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకునేది. ఇది కూడా న్యూమరాలజీకి సంబంధం. ఖచ్చితంగా డెస్టినీ నెంబర్ అనేది చాలా ముఖ్యం. ఉంది బేస్ నెంబర్ 6 అయితే ఆ డెస్టినీ నెంబర్ కూడా చాలా ముఖ్యం. ఆ డెస్టినీ నెంబర్ కనుక వీరికి ఒకవేళ 8 కానీ, 3 కానీ, 4 కానీ, 9 కానీ అయితే వీళ్ళు అదృష్టవంతులు కారు. మిగతా నెంబర్లు ఏవైనా, మళ్ళీ చెప్తున్నాను, 8, 3, 4, 9 వీటికి కాంట్రవర్సెస్ నెంబర్స్ ఇవి. ఈ 6 నెంబర్ వారికి సరిపోవు. వారు ఎంత కష్టపడ్డా కానీ సరి చేయలేరు, వారు డెవలప్ కాలేరు. అప్పుడు మనకి ఎలాగూ ఈ నెంబర్స్ మనం చేసింది కాదు, భగవంతుడు ఇచ్చింది. ఈ నెంబర్స్ని అయితే మార్చలేము. ఏం చేయాలి? మీ నేమ్ నెంబర్ కరెక్ట్ చేసుకోవాలి. మీ నేమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా 360 డిగ్రీస్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకుని కనుక ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉంటుంది. మీరు ఏ షాప్ అయితే పెట్టుకున్నారో, ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ షాపును మీ నేమ్ నెంబర్కు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అలా చూసుకునేది ఉంటే ఖచ్చితంగా లక్షాధికారులు అవుతారు. మీరు ఖచ్చితంగా ఆర్థికంగా లోటు అనేది ఉండదు. మరొక విషయం, ఈ యొక్క 6, 15, 24 తేదీన ఉన్నవారు సినీ రంగంలో బాగా రాణిస్తారు, యాంకర్స్గా బాగా పనిచేస్తారు. ఇకపోతే ఈ నెంబర్లు కాక వీరి యొక్క నేమ్ నెంబర్ 8లో ఉన్న, 3లో ఉన్న, 4లో ఉన్న, 9లో ఉన్న చాలా అదృష్టవంతులు. అది తెలియదు మీకు. అది ఎలా అంటే మనకు డెస్టినీ నెంబరు కరెక్ట్గా ఉండవచ్చును, బర్త్ నెంబర్ కరెక్ట్గా ఉండవచ్చును, నేమ్ నెంబర్ కరెక్ట్గా లేకపోవచ్చు. మరి 6th నెంబర్లో ఉన్న వాళ్ళందరూ అలానే ఉన్నారా అంటే అలా ఉండరు. వారి యొక్క నేమ్ నెంబర్ ఆటోమేటిక్గా కరెక్ట్ నెంబర్లో ఉండవచ్చు. కాబట్టి అది సరి చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ నేమును ఒక కరెక్షన్ చేసి ఒక వైబ్రేట్లోకి తీసుకొచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతుంది. నీ నేమ్ కరెక్షన్ చేస్తే ఇలా వైబ్రేట్ ఎలా అవుతుంది? చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అది మీరు చూడండి ఒకసారి. మీ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీ జీవితం మారుతుంది. 100కు 100% చెప్తున్నాను. ఏదో ఊసుపోని మాటలు ఏదో చెప్పి మోసం చేయాలని, దీని ద్వారా ఏదో డబ్బులు సంపాదించాలని ఉద్దేశం నాకు లేదు. ప్రయత్నించండి. ఒకసారి కరెక్షన్ తీసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఒక 6 నెలల్లో మీ జీవితంలో రకరకాల మలుపులు తిరిగి అద్భుతంగా డెవలప్ అవుతారు. విద్యార్థులకైతే మంచి రిజల్ట్స్, ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి టాప్ పోస్ట్లో ఉంటారు. వివాహాల గురించి వెంపలాడే వారికి ఈజీ పద్ధతి ఇది. బిజినెస్ మ్యాగ్నెట్స్కి అయితే చాలా అవసరం ఇది. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టించి చేస్తూ ఉంటారు, లాస్ అయిపోతూ ఉంటారు. సరే, జ్యోతిష్యమే. న్యూమరాలజీ అనేది ఒక గొప్ప సబ్జెక్టు. ఇది వేరే సపరేట్ సబ్జెక్ట్ కాదు. ఇది
న్యూమరాలజీ అనేది జ్యోతిషం చుట్టిన చిన్న బిడ్డ అది. ఎందుకంటే గ్రహాల మనకు 9 నెంబర్స్. 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, 4 రాహు సంఖ్య, 5 బుధ సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 7 కేతు సంఖ్య, 8 శని సంఖ్య, 9 కుజ సంఖ్య. ఈ గ్రహాలకు ఎట్లయితే ఆపోజిట్స్ ఉన్నాయో, వ్యతిరేకంగా ఉన్నాయో, శత్రువులు ఉన్నారు, ఈ నెంబర్స్ కూడా అలాగే ఉంది. దాని ప్రకారంగా శత్రుత్వం గల నెంబర్స్ కనుక నీకు ఉండేది ఉంటే పని జరగదు. అవి లైఫ్లో మనం ఇబ్బంది చేస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ ఏవో తెలుసుకున్నప్పుడు ఆ రోజు మనం పని వాయిదా వేసుకుంటే సరిపోతుంది. టైం కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది న్యూమరాలజీలో. అంత ఈజీగా కాదు. ఈ టైంకు చేయంటే ఆ టైం ఏదైతే ఉందో దాని యొక్క క్యాల్కులేషన్ ప్రకారంగా పని జరుగుతుంది. అదే ముహూర్తం అని మనం జ్యోతిష్యంలో అంటాం, న్యూమరాలజీలో ఇది టైం బీయింగ్. చాలామందికి నేను సూచించారు ఈ టైం బీయింగ్ ప్రకారంగా ఇది చేయండి అవుతుందని. ఆయనకు లక్కీ డే ఏంటిది, లక్కీ డేట్ ఏంటిది, ఆ టైం బీయింగ్ ఏంటిది, ఈ మూడింటిని మ్యాచ్ చేసి చెప్పినప్పుడు సక్సెస్ అయ్యారు బ్రహ్మాండంగా. నెంబర్స్కు అంత ప్రాధాన్యత ఉంది. కొన్ని నెంబర్స్ కొంతమందిని కోటీశ్వరులను చేశాయి, కొన్ని నెంబర్స్ కొంతమందిని అధపాతాలను తొక్కేశాయి. ఈ 6, 15, 24 తేదీలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఆదివారము, సోమవారము, బుధవారం, శుక్రవారం మంచి రోజులు వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వీరికి డేట్స్ కూడా లిస్టులో ఇస్తాం, నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాం. ఒక్కసారి నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత కొంతమంది డౌట్స్ వెలవస్తున్నారు. ఏమిటంటే నేమ్ కరెక్షన్ చేసుకున్నాక ఆధార్ కార్డు ఎలా గురుగారు, పాన్ కార్డు ఎలా గురుగారు, బ్యాంక్ అకౌంట్ ఎలా గురుగారు. ముందు మీరు బాగుపడండి. మీ వైబ్రేట్ అయిపోయి మీకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చిన తర్వాత పాన్ కార్డు మార్చుకోవచ్చు, ఆధార్ కార్డు మార్చుకోవచ్చు, అన్నీ మార్చుకోవచ్చు. ముందు ప్రయత్నం చెయ్యి. న్యూమరాలజీ పరంగా నీ నేమ్ పెట్టండి. ఇప్పుడిప్పుడే సంతానవతులు అవుతున్న తల్లిదండ్రులకు సూచిస్తున్నాను, మీరు ఏ పేరైనా పెట్టండి కానీ న్యూమరాలజికల్గా పెట్టండి. అది పెట్టినప్పుడు వాటి భవిష్యత్తులో బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు, లేదా మీరు చాలా ఇబ్బంది పాలైపోతారు. కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది మనిషికి చాలా ముఖ్యం. బాధల్లో ఉన్న వారికి నేను సూచిస్తున్నాను, మీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.